విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కడికి వెళ్తున్నామంటే నవీనగర్ వాళ్ళ హాయ్ ప్రభాస్ గారు. ఇందులో చూసారండి, సెట్స్ లో కూడా పొగడ్రు నన్ను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ తొక్కలో మీరిద్దరు మేకప్ లలో ఉంటే నా ఈ మేకప్ లని మొహంతో ఎలా చేయమంటారు? ఇలాగే చేయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సీరియల్లో మీ యాక్టింగ్ చాలా బాగుందండి దీప గారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వెరీ బిగ్ కేక్. ఇది కత్తి తల్లి, కేక్ చెల్లి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వచ్చేసి నా లేటెస్ట్ హెయిర్ కేర్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ హెయిర్ కేర్ పర్టికులర్గా ఏంటి అంటే ఫర్ దిస్ సీజన్ అనమాట. ఈ సీజన్కి ఇది చాలా చాలా బెస్ట్ హెయిర్ కేర్ అని చెప్పొచ్చు. అదే షాంపూ అండ్ కండిషనర్ ఫ్రమ్ మామాఅర్త్. ఇవి నేను యూజ్ చేస్తున్నాను మామాఅర్త్ నుంచి, చాలా బాగున్నాయి. సో మీకు కూడా రివ్యూ ఇస్తే మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ముఖ్యంగా వింటర్ అంటేనే డాండ్రఫ్ 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 అండ్ నాకైతే వామో ఒక 1 month నుంచి విపరీతమైన డాండ్రఫ్ అయితే ఉన్నదనమాట. సో దీని నుంచి బయటపడడానికి నేను ఇవి ట్రై చేశాను, ఎలా ఉంటుంది ఏంటో అనేసి. బట్ ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది చాలా తక్కువ టైంలో. అంటే ఒక 4-5 వాషెస్కి నాకు ఖచ్చితంగా డాండ్రఫ్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట. సో అంత బాగా నచ్చింది. అండ్ ఇందులో ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే లెమన్ అండ్ జింజర్. లెమన్ అంటే తెలుసు కదా, ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అదంతా మొత్తం బ్యాక్టీరియాని చంపేస్తుంది. అండ్ జింజర్ కూడా మంచిది అనమాట. ఇచ్చినెస్, ఫ్లేకీ స్కాల్ప్ ఇట్లా ఉంటుంది కదా, సో అట్లాంటి వాళ్ళకి ఈ కాంబో అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు షాంపూ చూపిస్తాను. సో దిస్ ఇస్ మామాఅర్త్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇందులో మనకి లెమన్ అండ్ అలాగే జింజర్ కాంబినేషన్ అనమాట. ముఖ్యంగా ఇది ఇచ్చి స్కాల్ప్ అండ్ ఫ్లేకీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు మామాఅర్త్ అంటేనే మనకి మేడ్ సేఫ్ అండ్ కెమికల్ ఫ్రీ, కంప్లీట్లీ ఇండియన్ బ్రాండ్. అండ్ ఇది మటుకు అన్ని హెయిర్ టైప్స్కి యూజ్ అవుతుందండి. చక్కగా ఇది మరి యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 250 mlలో వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఎస్, మీ అందరికీ తెలుసు, ఇక్కడ కూడా మెన్షన్ చేశారు లెమన్ హెల్ప్స్ రెడ్యూస్ డాండ్రఫ్ ఆబ్వియస్లీ, అండ్ జింజర్ సూతెస్ స్కాల్ప్ ఇరిటేషన్ జెంటల్స్ క్లీన్స్ అనమాట. సో అది మొత్తానికి ఈ షాంపూ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. అండ్ మీ అందరికీ తెలుసు ఇదంతా కూడా క్రూయల్టీ ఫ్రీ. అండ్ మామాఅర్త్ అంటేనే మనకి ప్లాస్టిక్ పాజిటివ్, వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా చాలా ఎక్కువ. సో అందుకని చెప్పేసి ఈ బ్రాండ్ నేను ఎక్కువగా నమ్ముతాను అండ్ యూజ్ చేస్తాను కూడా. సో ఇది మన కండిషనర్. సో ఇది కండిషనర్ మామాఅర్త్ వాళ్ళది లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. సో సేమ్ ఇంగ్రీడియంట్సే ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైనా సరే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే షాంపూ ఏదైతే వాడుతున్నారో కండిషనర్ కూడా అదే వాడడం అనేది చాలా చాలా బెటర్. ఎందుకంటే మన స్కాల్ప్ కానీ హెయిర్ రూట్స్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సో వాటికి అర్థమవుతుంది అనమాట, ఓ ఇదే షాంపూ, ఇంగ్రీడియంట్స్ ఇదే షాంపూ కండిషనర్ అని చెప్పేసి. సో అట్లా కాదు, నేను చాలామంది డెర్మటాలజిస్ట్ దగ్గర కూడా తెలుసుకున్నాను అనమాట. సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేస్తే హెయిర్కి చాలా మంచిది అని చెప్పేసి. సో అందే మీ అందరికి కూడా సజెస్ట్ చేస్తున్నాను ఇవి ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు మామాఅర్త్ అవుట్లెట్స్ అయితే బయట చాలా ఉన్నాయి. నేను ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా బోల్డ్ అని మామాఅర్త్ అవుట్లెట్స్ ఉంటాయి. సో అక్కడ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదా ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే కనుక మామాఅర్త్ వాళ్ళది ఓన్ యాప్ ఉంది. సో మన ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా ఓన్ యాప్స్ ఉన్నాయి. సో అవి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే బోల్డ్ అని రివార్డ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఆ రివార్డ్స్ అనేది మళ్ళీ మీరు నెక్స్ట్ పర్చేజెస్కి యూస్ చేసుకోవచ్చు.
వెరీ నైస్ కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఈ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది టెక్స్చర్స్ నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇది వచ్చేసి మన టెక్స్చర్ ఎట్లా ఉంటుందంటే యాంటీ డాండ్రఫ్ షాంపూది విత్ లెమన్ అండ్ జింజర్. టెక్స్చర్ వచ్చేసి వెరీ స్మూత్గా ఉంటుందండి. అండ్ ఆ లెమన్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట మనం షాంపూ చేస్తున్నప్పుడు. అండ్ జింజర్ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ అయితే మనకు తగులుతుంది. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా 100% జెన్యూన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనం అది ఫీల్ అవ్వగలం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది అప్ టు 100% వరకు డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు ట్రస్ట్ చేయొచ్చు. అండ్ కండిషనర్, సో ఈ కండిషనర్ టెక్స్చర్ కూడా మనకి స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే మన హెయిర్ రఫ్ అవ్వకుండా ఉండడానికి కండిషనర్ అనేది యూజ్ చేస్తాం కదా. అండ్ ఇది కూడా మనకి డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్నెస్ని ఇస్తుంది అనమాట. సో అదండి, మొత్తానికి ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకసారి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? సూపర్ కదా. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, సో ఈరోజు వచ్చేసి నేను మీ అందరికీ తెలుసు 31st నైట్ సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో హడావిడేం లేదు, ఊరికే మేము ఆ మూడ్ క్రియేట్ చేసుకుంటున్నాం అంతే తప్ప హడావిడేం లేదు. జస్ట్ సింపుల్ 31st నైట్ అనమాట. ఇప్పుడు కార్లో ఉన్నాము, ఎక్కడికి వెళ్దా నేను ప్రతిదీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. గో విత్ ద ఫ్లో లాగా చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో ఎస్, లిక్లేష్ అయితే మంచిగా రెడీ అయిపోయాడు ఇట్లాగా. సో జురాసిక్ పార్క్ డ్రెస్ వేసుకొని 31st నైట్ సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయాడు అనమాట. ఎస్, వీడి అవుట్ఫిట్ ఫ్రమ్ హెచ్ఎండ్ఎంలో తీసుకున్నాను. స్కెలెటిన్ కూడా ఉన్నది. అండ్ ఎస్, నా అవుట్ఫిట్ వచ్చేసి ఏం లేదు, సింపుల్గా ఫ్రాక్ వేసుకున్నాను కన్వీనియంట్గా ఉండేలాగా. సో దాని మీద ఒక బ్లాక్ జాకెట్ అనమాట. ఈ ఫ్రాక్ మీ అందరికీ తెలిసి నేను లోకల్ షాప్లో తీసుకున్నాను. అండ్ ఈ జాకెట్ వచ్చేసి దిస్ ఈస్ ఫ్రమ్ లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. క్లాత్ అండ్ ఫ్లఫ్, లోపలంతా ఫ్లఫీగా కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి ఆ చలి ఆపే జాకెట్ అనమాట, బ్లాక్ వన్, మై ఫేవరెట్. సో ఎస్, ఇప్పుడైతే నేనేం చేశానంటే యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ 3 kgs అట్లా చికెన్ తీసుకొని ఫ్రై చేయించాను అనమాట. సో 3 kgs చికెన్ ఫ్రై ఆల్రెడీ ఉన్నది, బాక్స్లో పెట్టుకొని వెళ్తున్నాము. మా ఫ్యామిలీ, శ్రీవాణి వారి ఫ్యామిలీ అండ్ నవీన గారి ఫ్యామిలీ, 3 ఫ్యామిలీస్ కలిసి ఇంట్లోనే కూర్చొని అట్లా టైం స్పెండ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అనమాట. పెద్ద పార్టీ గీటీ అట్లా ఏం కాదు, జస్ట్ అట్లా నార్మల్గా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, చిట్ చాట్ చేసుకోవడం, తినడం, అట్లా ఊరికే అట్లా టైం పాస్. సో ఎట్లాగా 31st నైట్ ఇటు మేము ప్లాన్ చేసుకోలేదు బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్ వాట్ ఎవర్. సో మొత్తానికి అయితే ఏ ప్లానింగ్ అయితే లేదు, అందుకని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్లో జస్ట్ అట్లా ఫ్యామిలీస్ కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నవీన గారి వాళ్ళ, ఇప్పుడు మేమైతే నవీన గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో దారిలో కొన్ని తినడానికి ఏదైనా స్నాక్స్ లాంటివి ఏవో తీసుకొని మేము అక్కడికి వెళ్తాం. ఏంటి చెప్పు? స్నాక్సా? వద్దా? ఇంట్లో మంచి తిన్నాడు, అందుకే నీకు వద్దు, మాకు కావాలి. మేమేం ప్లాన్ చేసుకున్నాం తెలుసా? మంచిగా నవీన గారి ఇంట్లోని హోమ్ థియేటర్ ఉన్నదంట, కొత్తది, పెద్దది. నేను మీకు చూపిస్తాను, నాకు కూడా తెలియదు, నేను చూడలేదు, శ్రీవాణి గారు చెప్పారు. సో హోమ్ థియేటర్లో మంచి సినిమాలు పెట్టుకుంటూ అట్లా వేడిగా సూప్ తాగుతూ చిప్స్ తింటూ ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. తీసుకుంటా. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాము, బట్ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందో నాకైతే తెలీదు. సో గో విత్ ద ఫ్లో, ఎంజాయింగ్ ద మూమెంట్ అంతే. సో ఎస్, ఇప్పుడు వచ్చేసి మేము ఒక చిన్న షాప్ దగ్గర ఆగాము, చిప్స్ తీసుకుంటున్నారనమాట మా ఆయన. సో ఎస్, మేమైతే నవీన గారి కమ్యూనిటీకి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే హడావుడి స్టార్ట్ అయింది. సో ఎంట్రన్స్ అంతా చాలా అద్భుతంగా లైటింగ్ అది చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకేమైనా కాపీరైట్స్ వస్తాయేమో, సో మీరైతే చక్కగా వేరే మ్యూజిక్ పెడితే ఎంజాయ్ చేయండి ఇదంతా. హాయ్ ప్రభాస్ గారు. ఓ వావ్,
నవీన మొగుడుగా మా ఆయన చాలా ఫేమస్. నవీన వాళ్ళ హస్బెండ్ గా చాలా ఫేమస్. మా చంద్రముఖి డైరెక్టర్ గా బాగా ఫేమస్. ఎందుకే మళ్ళీ చెరగొడతావు? ఎంత కాంపిటీషన్ చూసావు? సార్ ఎప్పుడు మీ డైరెక్టర్ చేయడం కాదు సార్. చూడు కాబట్టి పర్లేదు, నువ్వు చేసుకోవచ్చు. కావాలా? చాక్లెట్ ఫౌంటైన్. ఏంటో బెలూన్ పేల్చేదా? ఓకే, సో మెనీ గేమ్స్ ఆర్ దేర్ హియర్. ఇంకేమున్నాయి చూద్దాం. పావ్ బాజీ, పరాటా, మోమోస్, దోశ, పావ్ బాజీ, నైస్. ఏహో కుల్ఫీ ఐస్ క్రీమ్ కూడా ఉందిరా. ఆంటీ ఇందాక నన్ను ఏదో అడుగుతున్నారు, అంటే ఇలాంటి క్వశ్చన్లకి నా దగ్గర కూడా ఆన్సర్ లేదా అంటే ఏంటి క్వశ్చన్ అడగండి. అది మీరు ఎవరైతే స్విట్ రాస్తున్నారో ఆయన అడగండి తప్పకుండా. కాదు, టాబ్లెట్స్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ వస్తుందా అది సీరియల్ అని అంటే నాకు అడగండి. లేదండి. తప్పు లేదు, రాసిన ఆయన తప్పు, ఆయన అడగండి. అమ్మ బాబు, నార్మల్ గా నీళ్ళు మరి బండబూతులు తిడతావు కదమ్మా, సో ఇప్పుడు తిట్టొచ్చు కదా డైరెక్ట్ గా. ఎందుకు ఇప్పుడు ఈమె కదా, ఇప్పుడు ఆమె కదా, అది ఆ నీళ్ళు. ఏదైనా నీళ్ళు మనే కదా. అట్లా కాదు ఆంటీ ఇప్పుడు నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎంత సాడిస్ట్ ఉందా అని చెప్పేసి థ్యాంక్ యూ ఆంటీ. అంటే మా అత్తమ్మ చాలా మంచి వాళ్ళు, ఎవరు అడగకుండా ఇలాంటి చెప్తూ ఉంటారు, నువ్వు పెద్దగా పట్టించుకోకు. చూసారండి, సెట్స్ లో కూడా పొగడరు నన్ను. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. అంటే చెప్తారు, కరెక్షన్స్ చెప్తారు కాబట్టి రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటుంది, ఇది వాస్తవం. బట్ అప్పుడప్పుడు అట్లా ఏడిపించాలి కదా. ఏడిపించకపోతే మరి కళ్ళు ఇక్కడ ఉన్న కళ్ళు ఇక్కడికి లేదు, ఏ కరెక్షన్స్ అన్నీ చెప్తారు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అవన్నీ అని. సో ఎనీవే అప్పుడప్పుడు అట్లా కాంప్లిమెంట్స్ తీసుకుంటే కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అంతే కానండి మీకు కరెక్ట్. అసలు ఫస్ట్ మా అత్తమ్మ బాగా కోపం వస్తుందంట నా మీద ఆంటీకి. అడుగుతాను ఆంటీ. అమ్మో నేనే నాకు సంబంధం లేదు సార్. వ్యూయర్స్ అడుగుతారు. రాత్రి చూసినప్పటి నుంచి మా అమ్మ నా వెనక అదే ఎలా ప్రపంచానికి అతీతంగా అట్లా ఎట్లా? అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఉన్నాయంటే చూద్దాం. పదండి. అన్ని ట్రైల్ లేకపోతే నా మనసు ఒప్పదమ్మా. డోనట్స్ ఉన్నాయి. ఇవేంటి? మినీ డోనట్స్. నైస్. మీరిద్దరు మేకప్లలో ఉంటే నా ఈ మేకప్లని మొహంతో ఎలా చేయమంటారు? ఇలాగే చేయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది నచ్చలేదా నీకు? పాపం మా ఆయన ఆంటీలను చూద్దామని వచ్చాడు, ఇక్కడేమో మళ్ళీ సేమ్ ఆంటీలో డాన్స్ చేస్తాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వీడు అసలు ఇంత అక్కడ ఈవెంట్ అవుతుంటుంది వదిలేసి ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్న లిక్కిలేష్. హలో లిక్కిలేష్, మెల్లగా ఊగు. అంత ఫాస్ట్ ఎందుకురా? ఓ మై గాడ్, ఎంత హైట్ ఎదుగుతున్నావు నువ్వు. తెలీదు,
నన్ను రానివ్వకుండా నువ్వు ఒక్కడి వెళ్ళి ఊగుతావు కదా, నాకెలా తెలుస్తుంది? గారు హాయ్, ఎలా ఉన్నారు? సీరియల్లో మీ యాక్టింగ్ చాలా బాగుందండి నీపా గారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. హాయ్ నీపా గారు, హౌ ఆర్ యు? మీరు ఆకు కోసం మేము అప్పటి నుండి వెయిట్ చేస్తాం. సీరియల్లో మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి. నేను కూడా వస్తాను. హాయ్ నవీన గారు, వెల్కమ్ టు యువర్ హోమ్. వెల్కమ్ టు యువర్ హోమ్. వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి నవీన గారు, సెలబ్రేషన్స్ వచ్చినటువంటి నీపా గారు. మరి మనతోని. హాయ్ హలో. సో ఇక్కడ వచ్చేసి మేము నవీన గారి టెర్రస్ మీదకి వచ్చేసాం అనమాట. చాలా బాగుంది ప్లేస్, ఫుల్ హడావుడిగా ఉంది. సో నేను మీకు అట్లా గ్లిమ్స్ చూపిస్తాను, చూసేయండి నా బ్యాక్గ్రౌండ్ లో. అట్లా ఫుల్ హడావుడిగా ఉంది. ఇంకొక 5 minutes లో వీఆర్ కటింగ్ ద కేక్. స్వామి హాయ్ చెప్పరా. స్పీకర్ సే హాయ్. సో ఇంకొక నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో ఒక్క 5 minutes లో మేము కేక్ కటింగ్ చేయబోతున్నాం. సో లెట్స్ సీ. Thank you so much Cakes and Hugs for the Christmas and New Year cake. Always my favorite for cakes అన్నమాట ఇది. ఇప్పుడు మేము అందరం కలిసి ఎంత అద్భుతమైన కేక్ కట్ చేస్తామో మీరు చూడండి. ఎవరు కూడా లావ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో చాలా హెల్దీగా ఆల్రెడీ ఓపెన్ చేసావు. ఇది నాకు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాను. వెరీ డైట్ కేక్ ఇది. మీరు చూస్తే షాక్ తిని షేక్ అయిపోతారు. డాన్స్ చేయడం రెడీగా ఉండండి. ఇంతసేపు అక్కర్లేదు నాన్న, ఈ రోజు మనం కట్ చేయబోయేటప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను. ఓ మై గాడ్, వెరీ బిగ్ కేక్. ఇది కత్తి తల్లి, కేక్ చెల్లి. Thank you so much for the lovely cakes, macarons. ఇగో ఇది ఒక్కటి నాకు ఇచ్చేయండి. మీ ఇష్టం, మీకు నచ్చింది. Brownies. Wow, so yummy. వావ్. ఇది ఎమ్మి కదండి, అమ్మనా అమ్మలా ఉందండి. స్వామి సార్ సినిమాకి ఎవరు సరిపోద్ది? జస్ట్ అట్లా నాకలి. మీ ఒక్కరికే అది. శరణమయ్యప్ప. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year to all. Happy New Year to all. Happy New Year to everyone. world కూడా